వెల్కమ్ టు వైజాగ్ టెక్ అండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో జేఎల్ఎంకి సంబంధించి అప్డేటెడ్ వర్షన్ బుక్ ఒకటి అవైలబుల్గా ఉందండి. మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఆల్రెడీ జేఎల్ఎంకి సంబంధించింది క్రాష్ కోర్స్ అనే కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా మనం ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మన బేసిక్ నెట్వర్క్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి చాలామంది క్వశ్చన్స్ చెప్పమని అడుగుతున్నారు. సో అలాగే మీరు ఈ క్వశ్చన్స్ చేసే ముందు మన దగ్గర ఉన్న వీడియోస్ ఫుల్గా చూడండి. బేసిక్స్ సంబంధించిన అలాగే ఏసీ సర్క్యూట్ సంబంధించిన ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో పెట్టడం జరిగిందండి. మీరు ఆ బేసిక్స్ వీడియోస్ మొత్తం చూసి అప్పుడు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఈ బేసిక్ క్వశ్చన్స్, ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా ఫుల్ బేసిక్స్ మీద, మ్యాక్సిమం ఫండమెంటల్ మీద ఉంటుందండి. డెప్త్ క్వశ్చన్స్ వరకు నేను ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరగలేదు. సో అన్నీ కూడా సింపుల్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్సే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. దీని అప్కమింగ్ వీడియోలో కొద్దిగా డెప్త్ ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ డ్యూ టు ఫ్లో ఆఫ్. అంటే తెలుగులో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఒక కండక్టర్లో విద్యుత్ ప్రవాహం ఈ క్రింది కారణాల వల్ల జరుగుతుంది. అంటే విద్యుత్ ప్రవాహం దేని వల్ల జరుగుతుంది అని అడిగారంటే, ఎలక్ట్రాన్సా, ప్రోటాన్సా, ఎలక్ట్రాన్లు మరియు అయాన్ల, ఛార్జ్ అయిన కణాల. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ వల్ల. కండక్టర్లు ఎప్పుడు కూడా మన కరెంట్ అన్నది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుందండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ద, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏమిటి? ర్యాండమ్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టరా, మూమెంట్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ప్రీడామినెంట్లీ ఇన్ వన్ డైరెక్షన్, పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పోల్సా, ద పవర్ దట్ కాజ్ డ్రిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏంటి? తెలుగులో చూడండి. ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్లు యాదృచ్ఛిక కదలిక వల్ల, అంటే కండక్టర్లో ఎలక్ట్రాన్ కదలిక వల్ల జరుగుతుందా? నెక్స్ట్, ప్రధానంగా ఒక దశలో ఉచిత, అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ట్రూ ట్రాన్స్లేట్ చేయడం వల్ల మనకి ఇది ట్రూ ట్రాన్స్లేషన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. అందు గురించే ఇంగ్లీష్నే మెయిన్ నేను తీసుకోమని చెప్తున్నాను. సి చూడండి. రెండు ధ్రువాల మధ్య ఉన్న సామర్థ్య వ్యత్యాసం వల్ల ఎలక్ట్రాన్ కదలిక వల్ల. మీకు ఆన్సర్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ప్రీడామినెంట్లీ ఇన్ వన్ డైరెక్షన్ అనమాట. దీనివల్ల మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ గ్యాసెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ డ్యూ టు. ఫస్ట్ మనం కండక్టర్లో ఎలక్ట్రిక్ కరెంట్ దేనివల్ల అని అడిగాం. ఇక్కడ గ్యాసెస్లో దేనివల్ల చూడండి. వాయువుల్లో విద్యుత్ ప్రవాహం కారణం దేనివల్ల? కణాలు మాత్రమే. సానుకూల మరియు ప్రతికూల అయాన్లు, కణాలు మరియు సానుకూల అయాన్లు, కణాలు సానుకూల మరియు ప్రతికూల అయాన్లు. అంటే ఇంగ్లీష్లో చూడండి, ఎలక్ట్రాన్స్ ఓన్లీయా, పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్సా, ఎలక్ట్రాన్స్ అండ్ పాజిటివ్ అయాన్సా, ఎలక్ట్రాన్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్సా. మీకు ఎప్పుడు కూడా కండక్టర్లో ఓన్లీ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తుంది. అదే గ్యాసెస్లో తీసుకుంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ వల్ల వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, నాలుగో క్వశ్చన్ చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే చూడడానికి ఈజీగా ఉంటుంది, కానీ మీ చేత ఆన్సర్ తప్పెట్టిస్తారు ఎగ్జామినర్. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా చట్టం గురించి కింది వాళ్ళలో ఏది సరైనది? ఫ్రెండ్స్ చూడండి. మనకు ఓమ్స్ లా అంటే వి ఏంటంటే వి ప్రపోర్షనల్ టు ఐ అని తెలుసు. సో వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అనేది మనకి ఓమ్స్ లా తాలూకు ఫార్ములా అండి. సో మీరు ఆప్షన్ ఏ చూస్తారా, ఐ ఈజ్ ఈక్వల్ టు విఆర్ రాంగ్. సో వి ప్రపోర్షనల్ టు ఐ ఇచ్చారు. సో ఆప్షన్ బి పెట్టేసి మీరు హ్యాపీగా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడే మీ చేత మిస్టేక్ చేస్తారు. అందు గురించే మీరు ఇచ్చిన క్వశ్చన్ని కంప్లీట్గా చదవడానికి ట్రై చేయండి అని ఎందుకు పదే చెప్తున్నానంటే, మీ చేత మిస్టేక్ చేస్తారు. ఆప్షన్ సి చూడండి. వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అంటే ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. బోత్ బి అండ్ సి అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు విఆర్ రాంగ్. వి ప్రపోర్షనల్ టు ఐ కరెక్టు, వి ప్రపోర్షనల్ టు ఐఆర్ కరెక్టు. సో ఆప్షన్ డి అంటే బి మరియు సి రెండు. సో ఆప్షన్ డి పెట్టాలన్నమాట. అందు గురించనే మిమ్మల్ని క్వశ్చన్ కంప్లీట్గా చదవండి. ఒక్కసారైనా తెలుగులోనే చదవండి, ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఇంగ్లీష్లో చదవండి, అర్థమైపోతే తెలుగులో చదవండి. సో తెలుగు ప్రిఫర్ చేసేవాళ్ళు తెలుగులో చదువుతూ ఇంగ్లీష్లో కూడా ఒకసారి కంపేర్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఎగ్జామ్లో ఫైనల్గా ఇంగ్లీష్నే ఫైనల్ అని చెప్పడం జరుగుతుంది.
ఐదో క్వశ్చన్ చూడండి. ద కండిషన్ ఫర్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఓమ్స్ లా ఈజ్ దట్. చూడండి, ఓమ్స్ లా చెల్లుబాటు కావడానికి అవసరమైన పరిస్థితి ఏమిటి అంటే, మీకు ఓమ్స్ లా చెప్పినప్పుడు మీకు ఒక పాయింట్ చెప్తారండి. ఓమ్స్ లా చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్తారు. టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడే మనం తీసుకుంటామండి. ఎందుకంటే టెంపరేచర్ మారిపోతే మనకు అక్కడ కండక్టర్లో ఏమవుతుందంటే రెసిస్టెన్స్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. రెసిస్టెన్స్ అంటే నిరోధం కూడా మారిపోతుంది. అందుకని చెప్పేసి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో క్వశ్చన్ అది అడిగారు. ద కండిషన్ ఫర్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఓమ్స్లో ఏంటి? టెంపరేచర్ షుడ్ బి రిమైన్ కాన్స్టెంటా, రెసిస్టెన్స్ మస్ట్ బి వైర్ వౌండ్ టైపా, కరెంట్ షుడ్ బి ప్రపోర్షనల్ టు వోల్టేజా, ఆల్ ఆఫ్ ద అబవ్. చూడండి, ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రతిఘటన అన్నది తారబండలు అంటే వైర్ అనమాట. వైర్ ఖచ్చితంగా అది వైర్ వౌండ్ అయ్యే ఉండాలి కాదు. కరెంట్ వోల్టేజ్కి అనుపాతంగా ఉంటుంది ఓమ్స్లో చెప్పేదే కాదు. పైవన్నీ కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఐదో క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆరో క్వశ్చన్ చూడండి. ఆరో క్వశ్చన్, ఓమ్స్ లా ఈజ్ అప్లికేబుల్ టు. ఓమ్స్ లా దేనికి అప్లికేబుల్ అవుతుంది? ఓమ్స్ లా ఈజ్ అప్లికేబుల్ టు ఓన్లీ కండక్టర్స్ అండి. ఓన్లీ కండక్టర్స్కి మనకి అప్లికేబుల్ అవుతుంది. చూడండి, సెమీ కండక్టర్సా కాదు, వ్యాక్యూమ్ ట్యూబ్సా కాదు, ఎలక్ట్రోలైట్సా కాదు, ఆర్క్ ల్యాంప్సా కాదు, కార్బన్ రెసిస్టెన్సా కాదు, నన్ ఆఫ్ ది అబోవ్. ఓమ్స్ లా అనేది ఏంటంటే అర్ధ నిర్మితాలంటే సెమీ కండక్టర్స్ కాదు, నెక్స్ట్ ఖాళీ ట్యూబ్లు అంటే వ్యాక్యూమ్ ట్యూబ్లు కాదు, ఎలక్ట్రోలైట్లు కాదు, ఆర్క్ ల్యాంపులు కాదు, కార్బన్ రెసిస్టర్లు కాదు, పైవేవి కావన్నమాట. సో ఓన్లీ ఆప్షన్ ఎఫ్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏడో క్వశ్చన్ చూడండి. ఏడో క్వశ్చన్ ఇది ఏంటంటే ప్రాబ్లం అండి. సో ఇటువంటి ప్రాబ్లం మనకి చాలాసార్లు ఐటీఐ బేస్ లెవెల్ ఎగ్జామ్కి అడగడం జరిగింది. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. 2 వైర్స్ చూడండి, ఒకటే పదార్థం చూసారు, ఇది ఇంపార్టెంట్. ఒకే పదార్థం మరియు పొడవు L మరియు 2L అంటే మెటీరియల్ ఒకటే, ఒకదానిది L ఉంది, ఇంకో దానిది 2L ఉంది. ఉన్న 2 వైర్లు, ఇది A అన్నారు, ఇది B అన్నారు. వైర్లు A మరియు B, వాటి వ్యాసాలు ఏంటండి? వ్యాసాలు అంటే ఏంటంటే రేడియస్లు 6, 2R ఉన్నాయి. వాటి ప్రత్యేక ప్రతిఘటనల నిష్పత్తి ఏమిటి? ప్రత్యేక ప్రతిఘటన అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండి. ఇంగ్లీష్లో చూడండి, 2 వైర్స్ A and B ఆఫ్ ద సేమ్ మెటీరియల్ అండ్ లెంత్ L and 2L హ్యావ్ రేడియస్ R and 2R రెస్పెక్టివ్లీ. ద రేషియో ఆఫ్ దేర్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ విల్ బీ. అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే రో అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? R = ρL/A నుంచి వచ్చింది. మీరు చూడగానే ఏవేవో క్యాల్కులేటర్ తీసేసి, సో కొంతమంది ఏం చేస్తారంటే అంచనాగా L2L కాబట్టి 1:2 పెట్టేస్తారు. అలాగే RL/A కాబట్టి ρ R into A/L. సో A1/L1 ρ1 A1/L1, ρ2 A2/L2. సో బోల్ చేస్తారండి. ఇవేమీ కాదు, మీకు ఆల్రెడీ చెప్పాము, థియరీ పార్ట్లో చెప్పడం జరిగింది. రెసిస్టివిటీ ఎప్పుడూ కూడా ఇట్ డిపెండ్స్ అపాన్ మెటీరియల్. సో ఇక్కడ ఏమన్నారు? 2 మెటీరియల్ సేమే కదా. చూడండి, ఒకే పదార్థం అంటే 2 మెటీరియల్ సేమ్ ఉన్నప్పుడు మీకు లెంత్లు ఇట్లతో సంబంధం ఏమి ఉండదండి. 2 రెసిస్టివిటీలు కూడా సేమ్ ఉంటాయి. సో ఆన్సర్ సి 1:1 అన్నది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా కూడా మీ చేత ప్రాబ్లం ఇచ్చారు కదా అని 100% ప్రాబ్లం అనుకోవద్దండి. అది కూడా కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్లా ఉంటాయి. ఆన్సర్ కూడా మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, పెద్ద ప్రాబ్లం అనుకుని చాలామంది చూడకుండా వదిలేస్తారు. చాలా ఈజీ ప్రాబ్లం అండి. 8వ క్వశ్చన్ చూడండి. ద టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్. అంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే చూడండి, ఒక వైర్ యొక్క ప్రతిఘటన ఉష్ణోగ్రత కోఎఫిషియంట్ దాన్ని ఏమంటామంటే ఆల్ఫా అంటామండి. ఆల్ఫా వాల్యూ ఇచ్చారు. ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఈస్ 8 ఓమ్ అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ R అనేది ఎంత ఇచ్చారు? 8 ఓమ్ ఇచ్చారు. ఎక్కడ టెంపరేచర్ ఎక్కడ? 0 డిగ్రీ దగ్గర. వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ at 100 అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఎంత? టెంపరేచర్ 100 డిగ్రీలు. అంటే టెంపరేచర్ ఏం చేశారండి? టెంపరేచర్ అనేది మనకి పెంచడం జరిగిందనమాట. సో టెంపరేచర్ పెంచితే ఆటోమేటిక్ కండక్టర్లో ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. తెలుగులో చూడండి, ఒక వైర్ యొక్క ప్రతిఘటన ఉష్ణోగ్రత కోఎఫిషియంట్ అనేది 0.0008 డిగ్రీ సెంటీగ్రేడ్. ఎట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వైర్ యొక్క ప్రతిఘటన 8 ఓం. ప్రతిఘటన అంటే రెసిస్టెన్స్, నిరోధకం అని కూడా అంటారు. అయితే 100 డిగ్రీ వద్ద ప్రతిఘటన ఎంత? అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతిఘటన ఎందుకు వచ్చిందంటే ట్రూ ట్రాన్స్లేషన్ వల్ల వస్తుందండి.
సో అందు గురించే మీకు ఎగ్జామ్లో కూడా ట్రాన్స్లేట్ చేసి పెట్టేస్తారు అక్కడ. సో ఇంగ్లీష్ని మ్యాక్సిమం మీరు పరిగణలోకి ట్రై చేయండి. సో సింపుల్ అండి. మీకు ఫార్ములా తెలియకపోతే మనం చేయలేమండి. దీనికి ఫార్ములా ఏంటంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్, అంటే రెసిస్టెన్స్ అనేది ఎంత చేంజ్ అవుతుంది, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్ ఇంటూ చేంజ్ ఇన్ టైం వస్తుంది అనమాట. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. అంటే చూడండి, టెంపరేచర్ 0 దగ్గర అంతా, టెంపరేచర్ 100 దగ్గర అంతా కావాలి. సో మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ బై ఒరిజినల్ రెసిస్టెన్స్ ఇంటూ టెంపరేచర్. ఏ టెంపరేచర్ దగ్గర మనకు కావాలో ఆ టెంపరేచర్ దగ్గర అనమాట. సో దీన్ని మన ఫార్ములా రూపంలో కనుక మనం తీసుకున్నట్లయితే రెసిస్టెన్స్ R2 ఈజ్ ఈక్వల్ టు, అంటే చూడండి 0 డిగ్రీ దగ్గర ఉన్నది R1 అనుకున్నాను, మనకు 100 డిగ్రీ దగ్గర R2 అనుకున్నాను. సో R2 ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా నాట్ ఇంటూ T2 మైనస్ T1. ఇది ఫార్ములా అండి. సో ఈ ఫార్ములా ఎలాగ వచ్చిందంటే దీని నుంచే ఈ డెల్టార్ నేను ఏం చేస్తానంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ కాబట్టి R2 మైనస్ R1, ఒరిజినల్ రెసిస్టెన్స్ R1 అనుకున్నాను కాబట్టి ఇక్కడ R1 తీసుకుంటాను. దీన్ని సాల్వ్ చేస్తే మనకి R2 ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా నాట్ ఇంటూ T2 మైనస్ T1. సో R2 కావాలి కాబట్టి R1 ఎంత ఇచ్చారండి మనకి 0 డిగ్రీ దగ్గర 8 ఓం ఇచ్చారు. సో 8 ఓం ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా నాట్ అంటే ఎంత 0. చూడండి 1 2 3 జీరోస్, 1 2 3 జీరోస్ ఇంటూ 8 ఇంటూ T2 ఎంత 100 డిగ్రీ, T1 0 కాబట్టి ఈ అవసరం లేదు. ఇది ఫార్ములా. సో 0.0008 ఇంటూ 100 అంటే ఈ 2 సున్నాలకి ఈ 2 పాయింట్లు తీసేయండి. అప్పుడు ఏమవుతుందండి 8 ఇంటూ 1 ప్లస్ 0.08 అంతే కదండి. అప్పుడు ఏమవుతుంది 8 ఇంటూ 1.08. సో 8 ఇంటూ 1.08 చేస్తే మనకి ఎంత వస్తుందండి చూడండి 8 8 ఎంత 64 అంటే 4 6 ఉంటుంది. 8 0 ప్లస్ 6 6.81 అంటే 8.64 ఓమ్స్ అయిందండి. చూడండి మనకి 0 డిగ్రీ దగ్గర 8 ఓం వచ్చింది. ఎప్పుడైతే టెంపరేచర్ పెంచామో రెసిస్టెన్స్ ఏమైందండి పెరిగిపోయింది అనమాట. దీన్ని మనం పీటీ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అని కూడా అంటారు ఈ ఆల్ఫాని. ఎందుకంటే టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. సో ఇది కొద్దిగా టఫ్ క్వశ్చన్ అండి. అంటే ఏం లేదు, ఫార్ములా తెలియాలి. ఫార్ములా తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్ 9వ క్వశ్చన్ చూడండి. ప్రతిఘటన ఆర్ యొక్క వైర్ యొక్క పొడవు ఏకరీతిలో దాని అసలు విలువ కంటే 100 రెట్లు విస్తరించినట్లయితే దాని యొక్క కొత్త నిరోధకత ఎంత. అంటే ఏం లేదండి, చూడండి ట్రాన్స్లేషన్ వల్ల ఇలా వస్తుంది అనమాట తెలుగులో. ఇంగ్లీష్లో చూడండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ యూనిఫామ్లీ స్ట్రెచ్డ్ టు n టైమ్స్ ఇట్స్ ఒరిజినల్ వాల్యూ, ఇట్స్ న్యూ రెసిస్టెన్స్ ఈజ్ ఎంత అడిగారు. అంటే ఏం లేదండి, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఆర్ రెసిస్టెన్స్ నిరోధకత 6 కలిగిన తాలూకా లెంత్ అంతా ఒక ఎల్ అనే వైర్కు ఉంది, దాని నిరోధకత 6 అనమాట. దీన్ని ఏం చేశారంటే n టైమ్స్ పెంచారంటే n ఇంటూ l టైమ్స్ సాగదీశారనమాట. అప్పుడు దాని రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు. చాలా ఈజీ అండి. మనకు తెలుసు రెసిస్టెన్స్ అనేది R=ρLA కదండి. రెసిస్టెన్స్ ప్రపోర్షనల్ టు L/A అనమాట. ఇక్కడ ఏంటంటే సాగదీయక ముందు ఎంత ఉందో దాని వాల్యూము సాగదీసిన తర్వాత కూడా అంతే కదండి ఉంటుంది. కాకపోతే లెంత్ పెరిగింది, ఆటోమేటిక్గా డయామీటర్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ 2 పెంచలేదు, ఓన్లీ లెంత్ ఒక్కటే పెంచారు. డయామీటర్ ఏమైపోతుంది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. కానీ పెంచకముందు పెంచిన తర్వాత కూడా దాని వాల్యూమ్ ఎంత ఉంటుందండి, దాని వాల్యూమ్ అనేది మనకి దాని ఘనపరిమాణం సేమ్ ఉంటుంది కదా. ఇక్కడ నేను ఈ టెక్నిక్ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా సాల్వ్ చేస్తాను. చూడండి R ప్రపోర్షనల్ టు L/A కదా. సో నేను ఏం చేస్తానంటే ఇంటూ L డివైడెడ్ బై L చేస్తానండి. ఎందుకు ఇంటూ L డివైడెడ్ బై L చేస్తారంటే ఇక్కడ మనకి ప్రాబ్లం చేసినప్పుడు లెంత్ తెలిసిపోయింది, n టైమ్స్ పెంచారు. సో ఇప్పుడు ఏరియా ఏమవుతుందండి, ఏరియా తగ్గిపోవాలి. అయితే ఏరియా ఈక్వల్ టు మళ్ళీ ఏంటి 5/4 d². సో దీనివల్ల ఏరియాని డయామీటర్లో కన్వర్ట్ చేసి ఇక్కడ లెంత్ పెరిగింది కాబట్టి డయామీటర్ ఆఫ్ అయిందని చెప్పి చాలా ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయాలి. అలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి మనకి ఓన్లీ లెంత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి నేను ఏరియాని సింపుల్గా ఎలాగ నేను రిమూవ్ చేస్తానంటే చూడండి ఇంటూ R ప్రపోర్షనల్ టు L/A కదా. దీనికి ఇంటూ L/L చేసుకోవచ్చు కదండి. చేసేది ఇదేమైపోయింది R ప్రపోర్షనల్ టు L² ఏరియా ఇంటూ లెంత్ అంటే వాల్యూమ్. సో రెండింటిలో వాల్యూమ్ కాన్స్టెంట్ కాబట్టి నేను దీన్ని తీసేస్తాను. అప్పుడు ఏమవుతుంది R ప్రపోర్షనల్ టు L². సో మనకి R ప్రపోర్షనల్ టు L² నుంచి మనకు తెలుసు కదా L1 ఇచ్చాడు, L2 ఇచ్చాడు, R ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
చూడండి అంటే చూడండి R2/R1 ఈజ్ ఈక్వల్ టు L2/L1 L2 స్క్వేర్ బై L1 స్క్వేర్ అంతే కదా. L స్క్వేర్ అంటే సో L2 అంటే ఏమవుతుందండి n టైమ్స్ ఆఫ్ L1 కదా. సో n టైమ్స్ ఆఫ్ L1/L1 అంటే మనకి n స్క్వేర్ ఇంటూ L1 స్క్వేర్ బై L1 అంటే L1 స్క్వేర్. సో L1 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది R2 ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ L1. అప్పుడు ఏమైందండి రెసిస్టెన్స్ n స్క్వేర్ టైమ్స్ పెరిగిందనమాట. సో ఈ విధంగా చేయాలండి. చాలా ఈజీ క్వశ్చనే, కాకపోతే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు కాబట్టి నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఒక స్టాండర్డ్ క్వశ్చన్ అండి. ఇదేంటంటే ఇప్పటి వరకు మన రెసిస్టెన్స్ కండక్టర్ తాలూకా రెసిస్టెన్స్ గురించి మనం చూసామండి. ఇక్కడ ఏంటంటే ఒక అండర్ గ్రౌండ్ కేబుల్ తీసుకుంటే ఆ కేబుల్ పైన మనకి ఏముంటుందండి, ఇలా ఇన్సులేషన్ ఉంటుంది చూసారా మీరు, బ్లాక్ కలర్లో ఇలా ఇన్సులేషన్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ ఇన్సులేషన్ రెసిస్టెన్స్, దీన్ని ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఐఆర్ అంటారు. సో దీని మీద క్వశ్చన్ అడిగారు అన్నమాట. ఇక్కడ చూడండి, కిలోమీటర్ పొడవున్న కేబుల్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ 1 మెగావామ్. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనకి కరెంట్ సో కొట్టకూడదు కాబట్టి. అదే కేబుల్ యొక్క 100 కిలోమీటర్ పొడవుకి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంత. అంటే ఒక కేబుల్ ఉంది, ఇప్పుడు ఈ కేబుల్ ఏంటంటే 10 కిలోమీటర్లు, 10 కిలోమీటర్కి ఎంత ఉందంటే 1 మెగావామ్ ఉంది, అంటే 10⁶ అని 1 మెగా అంటే. ఇప్పుడు ఇదే కేబుల్ ఏం చేశారంటే 100 కిలోమీటర్ కేబుల్ తీసుకున్నాడు. 100 కిలోమీటర్ కేబుల్కి రెసిస్టెన్స్ ఎంత అని అడిగారు. సింపుల్గా ఏం చేస్తారంటే కిలోమీటర్కి 100 ఉంది, కిలోమీటర్కి 1 మెగావామ్ ఉంది, 100 కిలోమీటర్ కాబట్టి 100 మెగావామ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఆప్షన్లో పెట్టేస్తాం. కానీ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. ఇది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అండి. కేబుల్ కండక్టర్ అయితే మీరు అన్నట్టు దగ్గర అది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఆన్సర్. అయితే ఇక్కడ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అన్నది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్కి ఉంటుందండి. అంటే లెంత్ పెరిగే కొలది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది అనమాట. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు 1/, ఉంది కాబట్టి ఇది ఏమవుద్దండి L2/L1. దీన్ని నేను ఎలా రాస్తానంటే, దీన్ని మనకి R2 కదా అడిగారు, లెంత్ పెంచిన తర్వాత కదండి అడిగారు. సో దీన్ని ఎలా రాస్తానంటే R2/R1 ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్ మీరు ఎంత రాయకూడదండి, ఫటాఫట్ డైరెక్ట్గా సొల్యూషన్కి వెళ్ళిపోవాలన్నమాట. సో R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ R1 ఇటు వెళ్ళిపోతే ఇంటూ R1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు R1 ఎంత ఇచ్చారు మనకి 1 మెగావామ్ ఇచ్చారు, ఇంటూ L1 అంటే ఎన్ని కిలోమీటర్లు ఇచ్చారండి 10 కిలోమీటర్, L2 అంటే 100 కిలోమీటర్. సో 11 10 1/10 అంటే 0.1. సో R2 ఈజ్ ఈక్వల్ టు 1 మెగావామ్ ఇంటూ 0.1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 0.1 మెగావామ్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయండి. సో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు నేను కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మ్యాక్సిమము తెలుగులో కూడా మీకు క్వశ్చన్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది ట్రై చేస్తానండి. కాకపోతే కొద్దిగా ఇబ్బంది ఏంటంటే తెలుగులోకి మార్చినప్పుడు మనకి ట్రాన్స్లేషన్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయండి. సో దానివల్ల ఏంటంటే తెలుగు చెప్పినా ఇంగ్లీష్ అన్నది మీరు ఇంగ్లీష్లోనే మ్యాక్సిమం పేపర్ అన్నది చదివి ఒకవేళ అర్థమైపోతే అప్పుడు తెలుగులో క్వశ్చన్ చదవండి, కానీ ఇంగ్లీష్ అనేది పరిగణలోకి తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ నుంచి అమెజాన్లో బుక్ అనేది దొరుకుతుంది, మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేయండి. అలాగే మన ఛానల్లో మ్యాక్సిమం వీడియో కంటెంట్ మొత్తం ఉందండి. మీరు జాగ్రత్తగా ఒకటి ఎదుక్కుని, అంటే యూట్యూబ్ చూసినప్పుడు మీకు వచ్చే నోటిఫికేషన్ నుంచి కానీ మీకు రికమెండెడ్ వీడియోస్ నుంచి కానీ మీరు ఎడిక్ట్ అవ్వకుండా మన వీడియోస్ని అలా ఖచ్చితంగా మీరు చూసుకున్నట్లయితే మీరు ఈజీగా ఎగ్జామ్ అన్నది పాస్ అవ్వగలుగుతారండి. ఇంకొద్దిగా ఎక్కువ కష్టపడితే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది. సో ఎప్పుడైతే మీరు ఎక్కువ మార్కులు సంపాదించారో మీకు ఇంకెటువంటి ఇబ్బంది అన్నది ఉండదన్నమాట. ఓకే, అలాగే మన ఛానల్ నుంచి బుక్ మీరు కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా దొరుకుతుంది, మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.